వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఎంఆర్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు. నంద్యాల పట్టణంలో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని శ్రీ కేదారేశ్వర స్వామి సమేత శ్రీ ప్రథమ సందేశ్వరుని స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభ. నంద్యాల మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం. నంద్యాల జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడి. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జయంతి. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన. నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు కార్తీక మాసం సందర్భంగా మాలాదారులకు జనవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు. నంద్యాల పట్టణంలో మున్సిపాల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి సరైన పరికరాలు లేకపోవడంతో నానా అవస్థలు. ఆళ్లగడ్డ మండలంలో వెలసిన అహోబిలం పుణ్యక్షేత్రంలో రజక అన్న సత్రం నందు స్వాతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. నంద్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల ఎంఆర్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కంబంపాటి వరప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది పేదవాళ్లు వస్తుంటారని, వారికి ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టాలని చిన్న సంకల్పంతో వారి ఆశీస్సులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉండాలని ఆ సంకల్పంతో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శ్రీ కంబంపాటి వరప్రసాద్ వెంకటేశ్వర్లు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు వితరణ ప్రసాదం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు, మనసున్న మారాజు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, రాజగోపాల్ రెడ్డికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు రావాలని తెలిపారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మా నాయకుడైనటువంటి మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయినది. ఈ రాజగోపాల్ రెడ్డి గారు ఇదే విధంగా ఇంకా మరిన్ని పదవులు అలంకరించి సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 2800 రోజుల నుంచి జరపడం అనేది చాలా కష్టతరమైన పని. కానీ మన ప్రసన్న శ్రీకాంత్ అన్న గారి కృషితో ఇన్ని రోజులు ఇంతమంది రోగులకు, వారి యొక్క బంధుమిత్రులకు అన్నదాన కార్యక్రమం జరపడము చాలా ఆనందకరము. వీరి యొక్క ఈ సేవా కార్యక్రమము ఇంకా మరిన్ని రోజులు ముందుకెళ్లాలని భగవంతుని కోరుకుంటూ, అదే విధంగా మా రాజగోపాల్ రెడ్డి గారి అభిమానుల తరఫున మేము చెప్పేది ఏంటంటే, వారికి ఎల్లవేళ ఈ రోజు ఆ రోజు అనుకున్నా వారు ఎప్పుడు అడిగినా గానీ వారికి మా యొక్క సహకారము ఎల్లవేళ అందిస్తామని ఈ కార్యక్రమం సమయంలో మేము వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా మేము ముఖ్యంగా ప్రసన్న శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరికి మా యొక్క సహకారం ఎల్లవెల్ల ఉంటుందని మరీ గుర్తు చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా దీపావళి శుభాకాంక్షలు అందరికీ. ఎంతో పవిత్రమైన దినం ఇవాళ. ఈరోజు గౌరవనీయులు శ్రీ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క అభిమానులు, వారి యొక్క మిత్ర బృందం అంతా ఈరోజు
రోగుల యొక్క సహాయకులకు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యందు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా వారికి సంస్థ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ బలరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఇరవేలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామని. అన్నప్రసాద వితరణదాత సుఖీ భవ. నంద్యాల పట్టణంలో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని శ్రీ కేదారేశ్వర సమేత శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. కార్తీక మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసం కావడంతో ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య మంత్రి ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో శివుడిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మంత్రి ఎన్ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. దేవస్థానానికి వచ్చి దేవుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా గతంలో జరిగే విధంగా కూడా ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇప్పుడు చలం గారు చెప్పినట్టుగా ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. గత 3 సంవత్సరాల నుండి కాలంతో భక్తుల సహాయ సహకారంతో ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు విశేషంగా భక్తులు వచ్చి ఈ అన్నదాన ప్రసాదం కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయంలో గడిచిన 4 సంవత్సరాల కింద కార్తీక మాసంలో భక్తులు వచ్చి దీపరాజం చేసి వెళ్ళిపోయేవారు తప్ప అన్నదాన కార్యక్రమంలో భక్తులము తోటి మిత్రుల సహాయ సహకారాలతో ఈరోజు ఈ స్థితికి చేరింది. ఇక్కడ 5 రూములు నిర్మాణం జరుగుతుంది. పెండింగ్ ఉంది. దాతల సహకారంతో చేయాలనే సంకల్పంతో ఉన్నాము. దాతలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే వాటర్ ట్యాంకు ఒకటి, ఓవర్ ట్యాంకు, ఉత్తరము మరియు తూర్పు మాడవీరులు, అలాగే ప్రహరీ కూడా 8 ఎకరాలు నంద్యాల పట్టణంలో లేనంత ఈ గత 40 సంవత్సరాల కిందట, 50 సంవత్సరాల కిందట నంద్యాల పట్టణానికి చివరి దేవస్థానం ఇప్పుడు నడిబొడ్డు అయిపోయింది. భక్తులు వారి వారి శక్తి మేర సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. అయిపోయింది అమావాస్య. ఈరోజు పాఠ్యమే. ఈ రోజు నుంచి నెల రోజుల వరకు కార్తీక మాసాన్ని శ్రద్ధతో చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మన జిల్లాలో మన నంద్యాల పేరు కూడా నందియాల. అది కాలక్రమేణా నంద్యాల అయింది. ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయం అంటే ప్రధానమైంది. మొదటిది ఈ నందీశ్వర స్వామి దేవాలయం, ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం. ఎంతో శాంతిటీ ఉంది. అది భక్తి శ్రద్ధలతో రోజు పుణ్య కార్యక్రమంలో చంద్రబాబు గారికి ఈ దేవాలయం గురించి కృషి చేస్తారు. ఇక్కడ
చాలా చాలా నీట్గా శుభ్రంగా ఉంటేనే ఈ రోజుల్లో కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలా. నంద్యాల మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐటీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీలలో 2 సంవత్సరాలుగా మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు తిరిగి అవుట్సోర్సింగ్ విధానంలో పనుల కల్పనలో జరుగుతున్న జాప్యాన్ని, పర్మనెంట్ కార్మికులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏ తదితర బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 12వ PRCని ప్రకటించి ఐఆర్ 30% ఇవ్వాలని, మున్సిపల్ కార్మికుల ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాల నుండి యాక్సిస్ బ్యాంకుల్లోకి మళ్లించుకోవాలని, కమిషనర్ల ఒత్తిడి నుండి ఆపాలని, ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా వర్క్ ఆఫ్ నేచర్ బట్టి ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీరింగ్ ఆఫీస్ సిబ్బంది, స్కూల్ స్వీపర్స్ వంటి వారికి వేతనాలు పెంచి చెల్లింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నవంబర్ 3 నుండి మున్సిపల్ సమ్మెను చేపడుతున్నట్లు నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపైన రేపు వచ్చే నెల 3వ తేదీ సమ్మె సందర్భంగా సమ్మె నోటీసు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేస్తున్నాం. అదేవిధంగా వరుసగా రేపు నెల 3వ తేదీ సమ్మె సందర్భంగా గాంధీ విగ్రహాలకి సమస్యలు వినతి పత్రం, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ ఎదుట ధర్నా, అదేవిధంగా కమిషనరేట్ ధర్నా సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో మనం కార్మికులందరూ పాల్గొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనేక అవార్డులు తీసుకుంటున్నారు, మున్సిపాలిటీల్లో కార్మికులు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. అయితే కార్మికుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. వారికి కనీసం సోపు, ఆయిల్, పొరగలు కూడా ఇవ్వని దుస్థితి ఈ మున్సిపాలిటీల్లో నెలకొంది. ఎట్లా ఈ పారిశుద్ధ్యం పాటిస్తారో ఈ సందర్భంగా వీళ్ళకి అర్థం కావడం లేదు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, భవిష్యత్తులో జరగబోయే ఆందోళనలో కార్మికులంతా ఐక్యమై పోరాటం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. స్థాయి పిలుపు మేరకు గత 13వ తారీఖు నుండి రాష్ట్ర స్థాయిలో మేము రాష్ట్ర మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మున్సిపల్ కమిషనర్ గారికి గత 13వ తారీఖు లెటర్ అందించడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహించాలి. రేపు ఎల్లుండి ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయం ముట్టడి ఉంది. మా సమస్యలు ఏమిటంటే, గత 25 సంవత్సరాల నుండి మేము మున్సిపాలిటీ పారిశుద్ధ్యంలో పని చేస్తుండగా నిర్దాక్షిణ్యంగా 60 ఏళ్ళు నిండినాయని చెప్పేసి వాళ్ళని ఇంటికి పంపించడము, లేదా వాళ్ళ ప్లేస్ ఎవరికి ఉద్యోగము ఇవ్వకపోవడము మాకు దారుణంగా ఉంది. కనుక మాకు దానిపైన ఏదన్నా మా అధికారులు దానిపైన స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మేము ఎంతో పోరాటాలు చేస్తున్నాము ఏఐటీసీ తరఫున. అందుకు గాను మాకు మళ్ళీ కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఏం పెట్టారంటే, 5:30కు మస్టరు, 5 గంటలకే మీరు రావాలి ఖచ్చితంగా, మళ్ళీ 10:30కు అందరూ ఖచ్చితంగా అటెండ్ కావాలి అని చేస్తున్నారు. మమ్మల్ని దొంగలుగా భావించి
మేము పని చేస్తున్నామా లేదా అని మమ్మల్ని దొంగలుగా భావించి పొద్దున మధ్యాహ్నం మాకు మాస్టర్కు ఖచ్చితంగా రావాలని మాకు ఈ విధంగా విధులు అప్పచెప్పినప్పుడు మాకు కూడా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నాము, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదిగో మీకు ఈ పింఛన్ సౌకర్యం ఉంది, లేదా మీకు ఎక్స్గ్రేషా ఈ 3 లక్షలు ఇస్తాం, ఈ 4 లక్షలు ఇస్తామని మాతో పని ఇస్తామని మాకు చెప్పడం ఏం లేదు. మాతో పని చేయించుకోవడం తప్ప మున్సిపాలిటీలో మాతో పని చేయించుకోవడం, వర్షం వచ్చినా వరదలు వచ్చినా మాకు రెవెన్యూ కోర్టు లేదు, వర్షానికి తడుచుకుంటేనే పని చేయాలి, మాకు అదెల్లా తెలియదు. మీరు ఖచ్చితంగా డ్యూటీలు అంటే డ్యూటీలు చేయాలి, ఏ విధంగానైనా కానీ మీరు డ్యూటీలు చేయాలా అని నిర్దాక్షిణ ధోరణితో ప్రవర్తిస్తున్న గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకంటూ ఈ ప్రభుత్వము మేము పార్టీలోకి వచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు కానీ 17 నెలలు అవుతుంది. మాకు ఇంతవరకు ఏ బెనిఫిట్స్ కానీ, ఏ సబ్బులు కానీ, నూనెలు కానీ, కావలసినటువంటి పనిముట్లు కానీ మాకు సహకారం అందించడం లేదు. దాని కొరకై మేము నిరసన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ శేషన్న మాట్లాడుతూ 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని, నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మట్టి మిద్దెల్లో నివాసం ఉంటున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా వర్షాలు సంబంధించిన ఇబ్బందులు తలెత్తితే మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్న ప్రకారంగా మనకు ఇవాళ రేపు మన్నాడు పెద్ద వర్షాలు ఉన్నాయనేసి సమాచారం అందుతుంది. దానిలో భాగంగా ఈరోజు వర్షం కూడా మొదలైంది. అందువల్ల అందరూ గమనించుకోవాల్సిందంటే వర్షాలు ఎక్కువైతే ఇంకా లోలింగ్ ప్రాంతాలైనటువంటి వాటిల్లో నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి కోరుతున్నాం. అంటే చామకాల ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటర్ వస్తే కనుక, దానికి ఫ్లడ్ వస్తే కనుక వెంటనే అప్రమత్తమై మెరక ప్రాంతాలకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి సంబంధించి మున్సిపాలిటీ నుంచి మేము, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. మీరు కూడా ఈ విషయాలు ఎప్పటికప్పుడు గమనించుకుంటామని కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పాత ఇళ్ళు ఉంటాయండి, మిద్దెలు ఉంటాయి, మట్టితో కూడుకున్నటువంటి స్లాబ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పాత గోడలు ఉన్నటువంటి ఇళ్ళు కలిగినటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఏదైనా కానీ సమాచారం అంటే ఏదైనా మీకు గిరికి కొద్దిగా అయినట్లు వస్తేనుగా మాకు వెంటనే సమాచారం అందించండి. మేము ఇక్కడ ఆఫీస్లో సపరేట్గా ఒకటి కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. సో ఈ యొక్క కంట్రోల్ రూమ్కు సమాచారం అందిస్తేనుగా ఎనీ టైం మేము మీకు అందుబాటులో ఉంటాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించుకొని మీకు ఎలాంటి సహాయం కావాలంటే కూడా మాకు కోరుతున్నాం. అదేవిధంగా డ్రైనేజీ సిస్టమ్ కూడా మేము డైలీ ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎక్కడైనా కానీ రోడ్లపై వాటర్ వచ్చినా కూడా అలాంటి సమాచారం ఏదున్నా కూడా మాకు అందించాలని కోరుతున్నాం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీల ఐక్య వేదిక కన్వీనర్ కడియం సాంబశివుడు, కో కన్వీనర్ మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు అష్ఫాకుల్లా ఖాన్ గారి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ గారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. వారు మాట్లాడుతూ వలసవాద వ్యతిరేక ఉద్యమం లౌకిక స్వభావంతో మత్స్య సామరస్యంతో ప్రయాణించిందని, హిందూ ముస్లిం ఐక్యతా పోరాటానికి ప్రతీకగా తెలియజేయడానికి అష్ఫాకుల్లా ఖాన్ గారి జీవితమే గొప్ప ఉదాహరణ అని అన్నారు. భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత మన పాలకులు ధనిక పేదల మధ్య భూస్వాములు, రైతుల మధ్య వివక్ష కొనసాగిస్తే సమానత్వం స్థాపించే వరకు ఈ స్వేచ్ఛ ఇవ్వొద్దని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అష్ఫాకుల్లా ఖాన్ గారు ఆ కాలంలో స్వతంత్ర ఫలాలు ఎవరికి దక్కాలో స్పష్టం చేశారన్నారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాబోయే భావి తరాలకు మరి భారతదేశం కోసం పోరాడిన వారు వీరులు ఎవరో అన్న సంగతిని గుర్తు చేయడానికి మేమందరం కూడా వాతావరణం అనుకూలించకపోయినా కానీ దేశం కోసము స్ఫూర్తిగా ఉండాలని మరి ఐక్యవేదికగా ముందుకు కలిసి రావడం జరిగింది. చాలా మంది అనుకుంటుంటారు మరి ముస్లింలు
మరి క్రిస్టియన్స్ ఏం చేశారు అనుకుంటూ ఉంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే హైందవులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ తమ తమ స్థాయిలో వారి స్థితిలో పోరాడారు. మరి ఇలాంటి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగగనులను జ్ఞాపకం చేసుకోవడం మన విధి కనుక మరి రాబోయే తరాలకు వారి యొక్క స్ఫూర్తి ఉండాలి అంటే తెలియజేయవలసిన బాధ్యతగా ఐక్య సంఘ వేదికగా మేమందరం కలిసి రావడం జరిగింది. కాబట్టి ప్రేమతో ఆహ్వానించిన వారందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాం. హిందుత్వవాదులు ముస్లింలను దేశద్రోహులుగా ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు. మిత్రులారా, నిజంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి మా సోదరుల పైన అబండాలు వేసి ప్రపంచానికి చెడ్డవాళ్ళుగా చూపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఒప్పుకోము. ఒరే చరిత్రహీనులారా, నిజంగా అశ్వతుల్లా ఖాన్ చరిత్రను ఒక్కసారి చదవండిరా. 27 సంవత్సరాలలోనే ఆయన దేశం కోసం ప్రాణాలు పెంచినటువంటి ఈ చరిత్రను ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్తున్నాం. మిత్రులారా, నిజంగా యువకులందరూ అశ్వతుల్లా ఖాన్ ను అనుసరించి ఈ రోజు దేశంలో మతం పెట్టలేకపోతుంది. ఈ రాజ్యాంగాన్ని మత మార్పిడి చేసి మత రాజ్యాంగం తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఒప్పుకోము. రాజ్యాంగంలో ఉన్నటువంటి సామరస్య. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10 నుండి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోవటం వలన పేద ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో వెనక్కు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పొల్ల నరసింహ, కె మహమ్మద్ గౌస్లు సిపిఎం కార్యాలయంలో నిర్వహించే విలేకరుల సమావేశంలో వారు మాట్లాడటం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నరసింహులు, కె మహమ్మద్ గౌస్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10 నుండి నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవటం జరిగిందని, ఎందుకంటే ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపుగా 2500 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేయటం, నంద్యాల జిల్లాలో దాదాపు 150 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండటం వల్ల ఆర్థోపెడిక్, గుండె జబ్బులకు సంబంధించిన ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఆరోగ్యశ్రీ నిలుపుదల కావడంతో డబ్బులు కట్టలేక ఉన్న ఇబ్బందులతో ఏమీ చేయలేక ఇంటింటికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అక్టోబర్ 10 నుంచి ముగిసిపోయినాయి. నేటి వరకు కూడా కూటమి ప్రభుత్వము పునర్నిర్మించేటటువంటి ప్రయత్నం చేయలేదు. దీనివలన సాధారణ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రతి ఆసుపత్రిలో 80 లక్షల నుంచి 2 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 80 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ అప్పులు ఉన్నాయని చెప్పేసి వైద్యులు వాపోతున్నారు. దీనివలన మేము ఏవి కూడా పనులు చేయలేము, ఏ ఒక్క ప్రజానికము అర్థం చేసుకోవాలని చెప్పేసి వైద్యులు ఒక పక్క వాపోతున్నారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగిస్తాము, ప్రజలకు అందుబాటులోకి ఉంచేలాగా తీసుకొస్తామని చెప్పేసి చెప్పినారు. మన జిల్లాలో అయితే కేవలము ఆసుపత్రికి 2 నుంచి 3 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేటువంటిది జరిగింది. దానివలన ఈరోజు వైద్య సేవలన్నీ పూర్తిగా అక్టోబర్ 10 నుంచి నిలిపివేయడం ద్వారా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చేటువంటి దానిపైన కూటమి ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా నిలిపివేయడం, బకాయిలు నిలిపివేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఎందుకంటే ఒక పక్క ఆదానికి 1000 కోట్ల రూపాయలు, 22,000 కోట్లకు పైగా పెట్టుబడుల కోసము అప్పనంగా మేము ఇస్తాము, సహాయం చేస్తాము, మినహాయింపు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా వైద్య కళాశాలలు కూడా ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క పేద ప్రజలకు, పేద విద్యార్థులకు అందేటువంటి ఎన్టీఆర్ వైద్య సేవనైతేనేమి, ఆరోగ్యశ్రీ సేవను, అదేవిధంగా చదువుకునేందుకు వైద్య కళాశాలను కూడా అన్నిటిని ప్రైవేట్ పరం చేసి ఈరోజు చేతులు కూర్చొని మాకు సంబంధం లేదు, ప్రజలు ఏమైపోయినా మాకు పట్టింపు లేదు అని చెప్పేసి రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ నిర్లక్ష్యం వలన పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కానీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కొనసాగించాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి ఆసుపత్రుల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం
ఈ వర్షాలు వరదలు ఇవన్నీ రావడంతో అనారోగ్యం పాలైన పరిస్థితి ఎక్కువ ఉంది. అట్లే విధంగా హార్ట్ పేషెంట్లకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు 100% హార్ట్ పేషెంట్లుగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ బకాయిలు అనేటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే ఏ ఆసుపత్రులకు కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం, మళ్ళీ వాళ్ళు ఆఫ్ చేసేయడం, మళ్ళీ ఏదో పిలిచి కొద్దిగా దయాధర్మం అనే పేరు మీద కొద్దిగా ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూషన్ చేయాలా. ఎన్నికల ముందు చెప్పినాడు. ఇంతే కాదు, నేను ఇంకా ప్రతి మనిషికి 25 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పద్ధతిలో హెల్త్ చూస్తామని చెప్పినాడు. ఈ మధ్యన దాదాపు 1 కోటి మందికి మేము ఆరోగ్యశ్రీగా కాకుండా ఇన్సూరెన్స్ ద్వారా మేలు చేస్తామని ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి ఇచ్చేదానికే గతి లేదు, ఇంకా 25 లక్షలు ఇస్తే అసలు అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలి. కాబట్టి ప్రభుత్వం ఈరోజు చెప్పడం కాదు, చేతల్లో ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఈరోజు ఏదో డేటా ఎంట్రీ పెడుతున్నాం, అది పెడుతున్నాం, వైజాగ్ను డెవలప్ చేస్తున్నామని చెప్తున్నాడు. నిజంగా అవన్నీ ఎవరికి ఉపయోగపడేవి? పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకు తప్ప ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఈరోజు 10 రోజుల్లోనే వందల మంది ఈరోజు హార్ట్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలి. డాక్టర్లతో చర్చించి రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తాం. నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు కార్తీక మాసం సందర్భంగా సకల మాలాధారులకు జనవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ప్రారంభించారు. గత 27 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్తీక మాసం ప్రారంభం రోజు నుండి జనవరి 10వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నదాన కమిటీ అధ్యక్షులు రామలింగారెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్ శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిన్నపురెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప స్వామి ఎన్ఎండి ఫయాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫయాజ్ వెంట 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 27 సంవత్సరాలుగా మాలాధారులకు అన్నదానం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఎండి ఫయాజ్ అభినందించారు. స్వామి శరణం. నంద్యాలలో వెలసిన అయ్యప్ప స్వామి దేవాలయం నందు గత 27 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కార్తీక మాసం మొదలు జనవరి 10 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకముల సదుపాయాలతో ఇక్కడ మాల వేసుకుని ప్రతి స్వామికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పిచ్చ ఏర్పాటు చేయడమైనది. కాబట్టి దీనికంతా ముఖ్య కారణము దాతలు లేనిదే ఏ కార్యక్రమం జరగదు. కాబట్టి దాతలు ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు, గురుస్వాములు, స్వాములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే 5,114 రూపాయలు ఇచ్చిన వాళ్లకు ఒకరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి ఇళ్లలో వసతి లేక పూజలు పెట్టుకోవాలని ఉన్నా కూడా వసతి లేనప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఇక్కడ 5,114 చెల్లిస్తే వారు 6,114 చెల్లిస్తే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ పూజలో పాల్గొనవచ్చును. ఉదయం 10 గంటలకు వస్తే ఇక్కడ గురుస్వాముల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఆ రోజు జరిగే అన్నదానంలో వారే ఉండి వారు వడ్డించి వారే అన్ని కార్యక్రమాలు జరిపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా భక్తులను గమనించి దాతలంతా ముందుకొచ్చి ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారం అందించి మన అయ్యప్ప స్వామి అన్నదానం అనేది ఈ చుట్టుపక్కల అన్నిటికన్నా నంద్యాలలో అన్నదానం చాలా బాగుంటుందని పేరు వచ్చింది. కాబట్టి ఈ పేరును మనం ఇలాగే నిలుపుకుంటూ అయ్యప్ప స్వామి కృప అందరికీ ఉండాలని, అయ్యప్ప స్వామి కృపతో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వామి శరణం. స్వామి ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణంలో వెలసిన అయ్యప్ప సేవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెంపుల్లో అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాల నుంచి ఇక్కడ
అయ్యప్ప స్వాములకైతేమి మాలధారణ ధరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటే అన్న చెప్పినట్టు ఇంటి దగ్గర వసతి లేనప్పుడు ఆ మాల వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. నిజంగా కూడా ఈ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో రామ్లీ గార్డెన్ అయితేమి, చిన్నపిరెడ్డి సార్ అయితేమి, ఈ కమిటీ అందరైతే ఈ ఏర్పాటు చేయడం అనేది దాతలు మస్తులు ఉంటారు, ఇవ్వడానికి అందరి ముందుకు వచ్చేటోళ్ళు ఉంటారు. కానీ అది చేసే వాళ్ళు కూడా కావాలా. వీళ్ళు 27 సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఈ టెంపుల్ కు మన ఫరూక్ సారే మన శేఖర్ ను చైర్మన్ గా వేసినప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు. ఈరోజు పిలిచడానికి పోయినప్పుడు సార్ కూడా అదే మాట చెప్పారు. ఎల్ఎండి ఫరూక్ గారు అప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కు ఎంతో కృషి చేసి దీన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాక అయ్యప్ప మాల ధరించే వాళ్ళు దాదాపు 4-5 పెరిగారు. కాబట్టి నిజంగా కూడా ఇది అభినందనీయం. ఈ సేవా కార్యక్రమం ఇలాగే ముందుకు కొనసాగాలని ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందుగా అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చిన అయ్యప్ప మాల వేసుకున్న అయ్యప్ప భక్తులకి ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ, మీరు ఎక్కడున్నా మీకు ఫుడ్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మీరు అందరు ఇక్కడ రావచ్చని, ఇక్కడ ఫ్రీగా లంచ్ ఏర్పడిస్తారని మీ అందరికీ ఆ నంద్యాలలో ఉన్న అయ్యప్ప మాల వేసుకున్న అందరికీ కోరుకుంటూ, ఈ టెంపుల్కి బాగా 27 years నుంచి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇంకా ముందు బాగా సర్వ్ చేయాలని, ప్లస్ ఈ టెంపుల్ని కూడా బాగా డెవలప్ చేయాలని కమిటీ వాళ్ళని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించారు. నంద్యాల పట్టణంలో మున్సిపాల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి సరైన పరికరాలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం పని జరుగుతుందా లేదా అనే రీతిలో మాత్రమే వ్యవహరిస్తున్నారని శానిటేషన్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శానిటేషన్ మహిళ మాట్లాడుతూ, పట్టణంలో ఉదయం నుంచి వార్డులో పనిచేయటం జరుగుతుందని, కనీసం మున్సిపల్ అధికారులు చీపుర్లు కూడా ఇవ్వటం లేదని, మా సొంత డబ్బులతో చీపుర్లు కొనుక్కొని పనిచేస్తున్నామని, అదేవిధంగా చెత్త వేసుకోవటానికి తోపుడు బండ్లకు చక్రాలు కూడా లేవని, సమస్యతో ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా కనీసం పట్టించుకోవటం లేదని, ఇలా అంటే వార్డులో ఎలా పనిచేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చీపుర్లు, చెత్త బండ్లకు చక్రాలు వేయించాలని కోరారు. ఏం చేస్తాం? 50 రూపాయలు 40 రూపాయలకి తీసుకుంటాం. మీరు డబ్బులతో ఉంటారు, డబ్బులతోనే 3 వారమే కొనుక్కోండి అయిపోయింది. అటందుకే మాకైతే ఏం సారలేమో బండ్లు డబ్బాలు తెచ్చినాడు, బండ్లు గాలి లేపించినాడు. మాకు బండ్లు చాలా ఒకసారి పుస్తకాలు బొమ్మసత్రం ఎరుకు మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక్కొక్క మంచిని పంపిస్తున్నాడు వార్డుకు. ఎంత ఎత్తిపోయాలంటే తొట్లే కట్టమా ఒకరం చెప్పు. సార్ అయితే పోయినాడు, ఈయన మరి కమిషనర్ అని చెప్తే ఏమంటాడు, సారీలు అమ్మంటాడు. ఎస్ఎస్ఆర్ చెప్తే కాదమ్మంటాడు. వాడైతే అయిపోవాలంటాడు, కింద అయితే కసు పడకూడదు అంటాడు. ఈ డాక్టర్లు చూసి ఉరుకుతారు, ఒక టిప్పు పోసుకొని 7,000 కసు మీరు కొనాలి, పొరక నేనే కొనుక్కాలా. మళ్ళీ ఎన్ని మేము కష్టాలు పడతాను. బొమ్మల వేరకు రమ్మని, ఎవరో నీ టౌన్లు వేసుకొని రమ్మను. మేము ఇతలకు వస్తాము, వాళ్ళ ఇతలకు రమ్మను, చేసి చూడమ్మను. ఆలగడ్డ మండలంలో వెలసిన అహోబిలం పుణ్యక్షేత్రంలో రజక అన్నదాన సత్రం నందు స్వాతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అహోబిలం రజక అన్న సత్రం అధ్యక్షులు, డాక్యుమెంట్ రైటర్ కె రాజ్ నాగేంద్ర మరియు కమిటీ సభ్యులు చిన్న కంబలూరు పుల్లయ్య, ముత్యాలపాడు కోటు లక్ష్మీ నరసింహులు, ఆలగడ్డ శ్రీరమణ, చాగలమరి సుబ్బారాయుడు, బాచపల్లి పెద్దయ్య, అహోబిలం కోదండపాని, చింతకుంట వెంకటాద్రి, ప్రొద్దుటూరు గడ్డం నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ దయచేసి దీన్ని అభివృద్ధి చేయాలా, నువ్వు ఇది చేసినావే నేను ఇది చేయాలి అనేది ఎవరు అనకూడదు. అనాలే రేపు చేసేటప్పుడు ఎందుకు చేసినావని అనకూడదు. అందరికీ ఆస్కారమే, అందరూ చేయగలవాడు. అందరూ స్వామి సేవలో అట్లా బాగా అట్లా దానికండి నేను నాదొకటి నా కోరిక అదొకటి చెప్తున్నా. మీ ఇష్టం అది. నంద్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా
పాత ఇల్లు మట్టి మిద్దలు కూలటానికి పడిపోవటానికి అవకాశం ఉన్నందున మరియు అందువల్ల ఏమైనా జరగటానికి అవకాశం ఉన్నందున అలాంటి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు దయచేసి అక్కడ ఖాళీ చేసి మీకు దగ్గరలో సురక్షితమైన ప్రదేశంలో ఇళ్లలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇళ్ల దగ్గర కానీ పొలాల దగ్గర కానీ తడి చేతులతో లేక తడి బట్టలతో కరెంటు ఆన్ చేయటం ప్రమాదకరం. అలాగే ఎక్కడైనా వంకలు వాగులు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఎంఆర్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు. నంద్యాల పట్టణంలో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకొని శ్రీ కేదారేశ్వర స్వామి సమేత శ్రీ ప్రథమ సందేశ్వరుని స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభ. నంద్యాల మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం. నంద్యాల జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడి. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ జయంతి. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన. నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు కార్తీక మాసం సందర్భంగా మాలాదారులకు జనవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు. నంద్యాల పట్టణంలో మున్సిపాల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి సరైన పరికరాలు లేకపోవడంతో నానా అవస్థలు. ఆళ్లగడ్డ మండలంలో వెలసిన అహోబిలం పుణ్యక్షేత్రంలో రజక అన్న సత్రం నందు స్వాతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. నంద్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.